స్విచ్ అయితే ఆన్ చేశాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మనం ఫైర్ డిటెక్టర్ని అయితే తయారు చేసాము. చాలా ఈజీ ప్రాజెక్ట్, ఇంకా బేసిక్ ప్రాజెక్ట్ కూడా. ఇది చేయడానికి నాకు ఒక 20 to 25 minutes పట్టింది. దీని మెటీరియల్స్ కూడా బేసిక్ మెటీరియల్స్. ఇదైతే ట్యూబ్లైట్ స్టార్టర్. పాతకాలం లైట్లు ఉంటుండే కదా ట్యూబ్లైట్లు, ఆ స్టార్టర్ ఇది. దాని బల్బ్ ఇది స్టార్టర్ లోపల ఉంటుంది అనమాట. దీని సిస్టమ్ ఎట్లా అంటే, ఒక ప్లెయిన్ స్ట్రిప్ ఉంటుంది లోపల, ఇంకోటి లెడ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బల్బు హీట్లో ఉంటుందో అప్పుడేమో ఆ లెడ్ స్ట్రిప్ పైన పడుతుంది, అప్పుడే బజ్ యాక్టివ్ అవుతుంది. సో మళ్ళీ ఎప్పుడైతే ఈ బల్బ్ హీట్ తగ్గిపోతుందో, అంటే కూల్ ఎప్పుడైతే అవుతుందో, మళ్ళీ బజ్ ఏమో డియాక్టివేట్ అయిపోతుంది. సో అదే ఈ ప్రాజెక్ట్. చాలా ఈజీ ప్రాజెక్ట్. ఇది చేయడానికి మీకు ఎక్కువ ఏం ఖర్చు రాదు. అరౌండ్ 100 రూపీస్ లోపలనే అయిపోతుంది అంతా. దీన్ని అయితే ఒక పీవీసీ షీట్ పైన అయితే తయారు చేశాను. చాలా ఈజీ ప్రాజెక్ట్, బేసిక్ సర్క్యూట్ కూడా దీనిది. ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. స్విచ్ అయితే ఆన్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడైతే దీని హీట్ తగ్గిపోతుందో మళ్ళీ లెడ్ దాని పొజిషన్కి వచ్చేస్తుంది, అంటే ఇలా స్ట్రేట్గా వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ బజ్ డియాక్టివేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది హీట్లో ఉంటుందో ఆ స్ట్రిప్ అయితే ఎలా ఉంటుంది, ఈ లెడ్ దానిపైన ఫాలో అవుతుంది ఇలా. అప్పుడు రెండు టచ్ అవుతాయి కాబట్టి బజ్ అయితే యాక్టివ్ అవుతుంది. చాలా ఈజీ ప్రాజెక్ట్, బేసిక్ ప్రాజెక్ట్. చూడండి, ఎప్పుడైతే కూల్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ ఇది బజ్ డియాక్టివేట్ అయిపోతుంది. చూడండి, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఇదైతే ఫేర్ కాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
invincible. చూసినట్టయితే ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడైతే ఇది కూల్ అయిపోతుందో బల్బ్ అప్పుడు మళ్ళీ రెడ్ దాని పొజిషన్కి వచ్చేస్తుంది, మళ్ళీ బజర్ అయితే ఆగిపోతుంది. అంతసేపు రా బాబు, చల్లగా. ఇప్పుడు చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇదైతే కూల్ అయిపోయింది. మళ్ళీ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.